మీనరాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 7 డిసెంబర్ 2025 ఆదివారం నుంచి 13 డిసెంబర్ 2025 శనివారం వరకు మీనరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు చూసుకున్నట్లయితే జన్మరాశిలో శనైశ్వరుడు, అర్ధాష్టమ చంద్రగురుడు, షష్టమ కేతువు, భాగ్యస్థిత రవిబుధ శుక్రకుజుల సంచారం, ద్వాదశ రాహు సంచారం. ఇక మీనరాశి వారికి జన్మ శనైశ్వరుడు యొక్క సంచారం వల్ల ప్రతి పనిలో కొంత ఆలస్యం, ఒత్తిడి భారం, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, అలసట, ఆందోళన, మానసిక అనిశ్చిత వాతావరణం నుంచి ఉపశమనాన్ని పొందుతారు. ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, బ్యాక్ పెయిన్, స్పైనల్ కార్డ్, L1, L4 లాంటి సమస్యలు, అజీర్ణ, అస్వస్థ సమస్యలు ఇచ్చే ఉపశమనాన్ని పొందుతారు. ద్వాదశ రాహు సంచారం వల్ల మీనరాశి వారు ప్రతి పనిలో కొంత ఆలస్యమైనప్పటికీ సానుకూల పరిస్థితులు పొందుతారు. దైవిక బలాన్ని పెంచుకోండి, గ్రహశాంతి చేసుకోండి, తొందరపడి ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు పెట్టకండి. ప్రతి ఉద్యోగ వ్యవహారంలో శ్రమతో కూడుకున్న ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ద్వాదశ రాహు జన్మ శనైశ్వరుని సంచారం వల్ల ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నంలో ప్రతి పనిలో కొంత శ్రమ, అలసట, ఒత్తిడి భారం కలుగుతుంది. గతంలో ఇచ్చిన హామీలకి జరిగిన నష్టాన్ని మరల పునరావృత్తి కాకుండా జాగ్రత్త పడతారు. జీవితంలో కొన్ని సంబంధం లేని వ్యవహారాల పట్ల తొందరపడి వచ్చేటువంటి సమస్యలు, వాటి రీత్యా జాగ్రత్తలు, మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకనే ఇన్వెస్ట్మెంట్స్ కానీ, పెట్టుబడులు కానీ, పార్ట్నర్షిప్లు కానీ, లీగల్ కానీ, స్పెక్యులేషన్స్ కానీ, మరి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ వల్ల వచ్చే సమస్యల వల్ల కానీ మనం అనవసరమైన చిక్కుల్లో పడేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి గతం నుంచే ఉన్న సమస్యల రీత్యా ఈ పంచమ అర్ధాష్టమ గురువు యొక్క మార్పు వల్ల వాటి రీత్యా జాగ్రత్తలు పాటించడం, దైవబలంతో మనం యుద్ధం చేసి సమస్యల రీత్యా ఉపశమనాన్ని పొందటం, కుటుంబ విషయాల్లో వచ్చిన అపవాద అవమానాలు తొలగిపోయేటువంటి ప్రయత్నంలో మీ వంతుగా మీ పనిని మీరు పూర్తి చేసుకువెళ్ళటం ఒక సానుకూలమైనటువంటి ఫలితాలను ఇచ్చే వారంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ద్వాదశ రాహు సంచారం వల్ల వ్రతం చెడ్డ ఫలం దక్కినట్టుగా ఎంత శ్రమ పడ్డప్పటికీ ఫలితాలు కొంత ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి. మనోధైర్యాన్ని వీడిపోకండి, దైవిక బలాన్ని పెంచుకోండి. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. వ్యాపారస్తులకు అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. సానుకూల ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. చిన్న తరహా వ్యాపారస్తులకు కాస్త శ్రమ ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. దైవిక కార్యాచరణతో సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇక మీనరాశి వారి వారంలో చేదగిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ప్రతిరోజు కూడా సుదర్శన అష్టకాన్ని చదువుకోండి. లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క స్తోత్రాలు చదువుకోవటం. ఈ వారంలో 2 సార్లు మీరు లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దర్శనాన్ని చేయండి. మనోధైర్యం కలుగుతుంది. ధైర్య సాహసాలతో చేసే ప్రతి పనిలో చక్కటి విజయాలు లాభిస్తాయి. గురుబలంతో కూడుకున్న కార్యాచరణ పెరగడం కోసం దత్త చరిత్రను మీరు పారాయణ చేసుకోవటం అత్యంత శుభయుక్తమైన ఫలితాలు ఇస్తుంది మీనరాశి వారికి. దీంతోపాటు శనివారం రోజు నవగ్రహ ప్రదక్షిణాలు, శనైశ్వరుడి యొక్క కోనస్థ పింగళ స్తోత్రాన్ని మీరు పఠనం చేయటం వల్ల మీనరాశి వారికి అన్నింటా శుభయుక్తమైన ఫలితాలను సాధించుకునే వారంగా ఈ వారం మనం చెప్పుకోవచ్చు. సర్వే జన సుఖినో భవంతు.